మనం చాలా డైమండ్స్ లాంటి స్టాక్స్‌ని అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఒక డైమండ్స్ తయారు చేసే కంపెనీ గురించి అయితే అనాలిసిస్ చేసుకుందాం. ఈ స్టాక్ ప్రెజెంట్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అనేది ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అదేంటంటే గోల్డియం ఇంటర్నేషనల్ గురించి అయితే డీప్‌గా అనాలిసిస్ అయితే చేసుకుందాం. ఈ స్టాక్ గురించి మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట. చెప్పండి, డెట్ ఫ్రీ కంపెనీ గుడ్ రిజల్ట్స్ వచ్చాయి. అయినా షేర్ ప్రైస్ ఫాలో అవుతుంది. దీని గురించి అనాలిసిస్ కావాలని అడిగారు. సో రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఈ కంపెనీ గురించి అయితే చూద్దాం. గోల్డియం ఇంటర్నేషనల్ పేరులోనే ఉంది. ఇది గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్నమెంట్స్ అయితే తయారు చేస్తారు. ఇందులో చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ వెబ్సైట్ అయితే. వీళ్ళు మేజర్గా చేసేది ఏంటంటే, ఫస్ట్ నేను చూపిస్తాను. ఇలా దీంట్లో ఉంటుంది యానివర్సరీ రింగ్స్, అంటే డైమండ్ రింగ్స్, బ్రైడల్ సెట్స్, ఇయర్ రింగ్స్, పెండెంట్స్, నెక్లెస్, ఇయర్ రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్, వెడ్డింగ్ బ్యాండ్స్, ఇవి వీళ్ళ మేజర్ సప్లై అంతా డైమండ్స్ మీద ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కంపెనీ గురించి అయితే డీటెయిల్గా ఒకసారి మన స్క్రీన్ వెబ్సైట్లో అయితే చూద్దాం. ప్రెసెంట్ ఈ ప్రైస్లో అయితే ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయితే 569 దగ్గర ఉంది. 52 వీక్స్లో అయితే 144 దగ్గర అయితే ఉందన్నమాట. ఈ కంపెనీ అయితే 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని డీటెయిల్గా అయితే నేను వెళ్ళట్లేదు. ఎవరైనా కావాలనుకుంటే వెబ్సైట్లోకి వచ్చి ఒకసారి అయితే చూడండి. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, వీళ్ళు అంతా డైమండ్స్ వాటికి సంబంధించిన జ్యువెలరీ ప్రిపరేషన్ అయితే ఉన్నారు. వీళ్ళకి మాక్సిమం రెవెన్యూ Q2 ఫైనాన్షియల్ 25 ప్రకారం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ నుంచి 77% రెవెన్యూ అంతా ఓన్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ నుంచి మేజర్ రెవెన్యూ ఉంది. నేచురల్ డైమండ్స్ నుంచి 23% ఉంది. అందులో కూడా ఇక్కడ చూస్తున్నారు ఇన్ స్టోర్ రెవెన్యూ అంతా, ఆన్లైన్ రెవెన్యూ అంతా. సో మాక్సిమం ఇన్ స్టోర్ రెవెన్యూ ఎక్కువ ఉంది. రెవెన్యూ బైఫర్కేషన్ లో చూస్తే మ్యానుఫ్యాక్చర్ గుడ్స్ 95.5, ట్రేడెడ్ గుడ్స్ 4. కస్టమర్ బేస్ చూస్తున్నారు కదా, ఇది ఒకసారి జాగ్రత్తగా అయితే చూడండి. మేజర్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఓవర్సీస్ నుంచి అయితే వస్తుంది. మేజర్ ఎక్కడి నుంచి? యూఎస్ఏ, యూకే, రష్యా, దుబాయ్, చైనా, హాంకాంగ్ అండ్ ఆస్ట్రేలియా. ఇట్ ఈస్ హెవీలీ ఫోకస్డ్ ఆన్ ద యూఎస్ మార్కెట్ విత్ 95%. ఇది బాగా చూడండి, 95% ఆఫ్ ఇట్స్ రెవెన్యూ బీయింగ్ డెరైవ్డ్ ఫ్రమ్ యూఎస్ఏ. సో ఈ కంపెనీకి మాక్సిమం రెవెన్యూ యూఎస్ఏ నుంచి మాత్రం వస్తుంది అనమాట. ఇట్ సెల్స్ 80% ఆఫ్ ది జ్యువెలరీ టు రిటైలర్స్ అండ్ 20% టు హోల్సేలర్స్. అంటే ఇది మేజర్ బిజినెస్, రిటైల్ బిజినెస్ ఎక్కువ ఉందన్నమాట. ఎక్స్పోర్ట్ బిజినెస్ డేటా as of financial year 25 half yearly చూస్తే 63% of its inventory is on consignment as a finished jewelry in the customer stores. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. అంటే కన్సైన్మెంట్స్ లో ఉన్నాయంటే గ్యారంటీ సేల్ అనేది కాదు, కన్సైన్మెంట్ ఆర్డర్స్ లో మాత్రమే ఉన్నాయి. సో ఇంత ఇన్వెంటరీ వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది ఒక నెగిటివ్ కింద అయితే మనం చూడొచ్చు. లాంచింగ్ రిటైల్ స్టోర్స్, రీసెంట్ గా వాళ్ళు ఓరిజం అనే స్టోర్ అయితే బురివెల్లి మన దీపావళి టైంలో లాంచ్ చేస్తే ఇక్కడ చూడండి, అచీవింగ్ 2.5 మిలియన్ సేల్స్ విత్ ఇన్ 10 days లోనే వాళ్ళకి ఇంత సేల్ వచ్చిందంట వాళ్ళ రిటైల్ స్టోర్ ని. సో నెక్స్ట్ కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ వెళ్ళడానికి అయితే ప్లానింగ్ లో ఉన్నారన్నమాట, ఇంకా స్టోర్స్ ని ఇంక్రీజ్ చేయడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్డర్ బుక్ సైజ్ ఎంత ఉంది? 270 crores ఉంది. దాన్ని 3 to 4 months లో కంప్లీట్ చేస్తామని చెప్పి వీళ్ళైతే ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆన్లైన్ సేల్స్ లో కూడా వీళ్ళు 21% ఆఫ్ రెవెన్యూ ఆన్లైన్ సేల్స్ ద్వారా వీళ్ళకైతే వస్తుంది. అది గుడ్ అనమాట. ఎందుకంటే ఆన్లైన్ సేల్స్ ఎక్కువ ఉంటే వీళ్ళకి కాస్ట్ ఆఫ్, ఇప్పుడు రిటైల్ స్టోర్స్ లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వర్కర్స్ పెట్టాలి, స్టోర్ మెయింటైన్ చేయాలి, అవన్నీ ఖర్చు పోతుంది. సో వీళ్ళకి ఆన్లైన్ సేల్స్ పెరిగే కొద్ది ఏంటంటే వీళ్ళకి కాస్ట్ అనేది తగ్గి ప్రాఫిట్ అనేది పెరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ అవుతాయి అన్నమాట. సో వీళ్ళకి సంబంధించిన సబ్సిడీస్ గురించి అయితే ఉంది. సో మేజర్ పాయింట్స్ అయితే మీకు చెప్పాను. నెక్స్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ప్రోస్ కాన్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కామెంట్లో కూడా చెప్పారు, కంపెనీ డెట్ ఫ్రీగా ఉంది అయినా సరే ఎందుకు పడుతుంది. సో కంపెనీకి అయితే అప్పులు లేవు, అలాగే డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంది. ప్రమోటర్ వాటి తగ్గించారు అని చెప్పి ఒక నెగిటివ్ చూపిస్తున్నారు. అలాగే సేల్స్ గ్రోత్ తగ్గింది ఓవర్ ద ఫాస్ట్ 5 years అనేది ఒక కన్సర్న్ కింద అయితే చెప్తున్నారు. ఇప్పుడు పీర్ కంపారిజన్ అయితే చూద్దాం. సో ఈ కంపెనీస్లో మీకు మాక్సిమం కంపెనీస్ ఆల్రెడీ తెలిసి ఉంటాయి. మాక్సిమం టైటాన్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, ఇవన్నీ బ్రాండెడ్ అందరికీ తెలిసిన కంపెనీస్ అనమాట. సో గోల్డియం ఇంటర్నేషనల్ కూడా ఒకటి. వీళ్ళు ఏంటంటే ఓన్లీ డైమండ్స్ చేరు, టైటాన్ వీళ్ళందరూ ఏంటంటే గోల్డ్ మేజర్, తర్వాత డైమండ్స్. బట్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు మేజర్గా డిపెండ్ అయ్యేది డైమండ్స్ మీద కాబట్టి దీన్ని కొంచెం సెపరేట్గా అయితే మనం డీల్ చేయాలి. పీఈ కూడా చూసుకున్నా సరే మరి ఎక్కువైతే లేదు, బట్ యావరేజ్ మీడియం పీఈ కన్నా కొంచెం ఎక్కువైతే ఉందన్నమాట. సో క్వార్టర్ ప్రాఫిట్ వేరియేషన్ చూసినా, క్వార్టర్ సేల్స్ గ్రోత్ చూసినా బాగానే ఉంది. ఇక్కడ నెగిటివ్ గా అయితే లేదు. అంటే కంపారిజన్ వెళ్ళినప్పుడు మనకి డిఫరెన్స్ అయితే తెలిస్తే ప్రెసెంట్ ఇక్కడ ఉన్న దాని ప్రకారం అయితే గ్రోత్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ సేల్స్ చూస్తున్నారు కదా, సేల్స్ కూడా గ్రోత్ అయితే బాగుంది. సెప్టెంబర్లో అయితే గ్రోత్ డ్రాప్ అయింది, బట్ డిసెంబర్కి వచ్చేసరికి గ్రోత్ అయితే ఉంది. బట్ ఎక్స్పెన్సెస్ చూసారా ఒకసారిగా ఎంత పెరిగినాయి ఈ క్వార్టర్లో? సేల్స్లోనే గ్రోత్ ఉంది, దానివల్ల ఎక్స్పెన్సెస్లో కూడా గ్రోత్ అయితే ఉంది. బట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గింది, బట్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే పెరిగింది. డ్యూ టు ఎక్స్పెన్సెస్ వల్ల మాత్రం ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్టెడ్ దానికన్నా తగ్గింది అనమాట. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ అన్ని బాగానే ఉన్నాయి. ఎర్నింగ్ పర్ షేర్ కూడా పెరిగింది. సో ఎక్కడ నెగిటివ్గా అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. ఇందాక నెగిటివ్స్ కన్సర్న్స్లో చెప్పారు కదా, ప్రమోటర్స్ అయితే తమ వాటాను అయితే తగ్గించుకుంటూ వస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి కొంత వాటాను అయితే తగ్గించుకుంటున్నారు. ఎఫ్ఐఎస్ సిగ్నిఫికెంట్గా దీంట్లో అయితే హోల్డింగ్ అయితే లేదు, ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేశారు. డిఐఎస్ హోల్డింగ్ అసలు లేదు, జస్ట్ అది కూడా డిసెంబర్లో మాత్రమే స్మాల్ పోర్షన్ అయితే ఉన్నారు. సో మాక్సిమం మీద అంతా రిటైలర్సే. సో ఈ కంపెనీలో మాక్సిమం హోల్డ్ చేస్తుంది ప్రమోటర్స్, తర్వాత రిటైలర్స్ అంటారు.
సో ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, అప్పులు లేవు కంపెనీకి, సేల్స్ బాగున్నాయి, టర్న్ ఓవర్ బాగుంది, ఆన్లైన్ సేల్స్ ఉన్నాయి. బట్ షేర్ ప్రైస్ రీసెంట్గా ఎందుకు ఫాలో అయింది అన్న దాని గురించి అయితే ఒక చిన్న అనాలిసిస్ అయితే మనం ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసుకున్నాం. దాని ద్వారా మీకు అయితే ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇందులో ఇప్పుడు పడడానికి మనం 3 రీజన్స్ అయితే చూస్తున్నాం. ఒకటి ఫండమెంటల్ ఫ్యాక్టర్స్, రెండోది టెక్నికల్ ఫ్యాక్టర్స్, మూడోది మార్కెట్ ఫ్యాక్టర్స్. ఫండమెంటల్స్కి ఏం కారణం ఉంది ఫస్ట్ అయితే డిస్కస్ చేస్తుంది. సో ఫస్ట్ ఫండమెంటల్గా డిఫరెన్స్ ఉండడానికి కారణం ఇన్వెంటరీ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇందాక మన పాయింట్స్ అక్కడ స్క్రీనర్లో చెక్ చేసినప్పుడు కన్సైన్మెంట్ సేల్స్ అంటే ఈ కంపెనీ ఎక్కువగా కన్సైన్మెంట్ టైర్స్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే కన్సైన్మెంట్ సేల్స్ అనేవి గ్యారంటీడ్ సేల్స్ అయితే కాదు, గ్యారంటీడ్ ఆర్డర్స్ అయితే కావు. సో దానివల్ల కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంది. దానివల్ల ఏంటంటే ఇన్వెంటరీ ఎక్కువగా కంపెనీ దగ్గర అయితే ఉండిపోతుంది అనమాట. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం ఉంది కంపెనీ దగ్గర. సో ఎక్సెస్ ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్కి కన్సర్న్ అయితే ఉంటుంది దీని గురించి అయితే. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట ఈ కంపెనీకి. నెక్స్ట్, డిక్లైన్ ఇన్ నేచురల్ డైమండ్ మార్కెట్. యాక్చువల్గా ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు మేజర్ సేల్స్ అనేవి నేచురల్ డైమండ్స్ నుంచి తయారు చేసిన వస్తువులకి బాగా సేల్స్ అనేవి ఉండేవి అనమాట. రీసెంట్ గా వీళ్ళు ఏంటంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఈ డైమండ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో గ్రోత్ పెరిగింది, నేచురల్ డైమండ్స్ సేల్స్ లో గ్రోత్ అయితే తగ్గింది అనమాట. ఈ నేచురల్ ఎంతవరకు తగ్గిందో చూడండి ఇక్కడ. నేచురల్ డైమండ్ సెగ్మెంట్స్ 30-40% రెవెన్యూ డ్రాప్, అంటే దాదాపు 30-40% నేచురల్ డైమండ్స్ నుంచి వచ్చే రెవెన్యూ అయితే డ్రాప్ అయింది వీళ్ళకి. అలాగే ప్రైజెస్ కూడా డిక్రీజ్ అయ్యాయంట. నేచురల్ డైమండ్ ప్రైజెస్ కూడా 25% ఇయర్ ఆన్ ఇయర్ లో డిక్రీజ్ అయ్యాయి. ఇది కూడా ఎందుకంటే ఆటోమేటిక్ గా రెవెన్యూ కూడా డిక్రీజ్ అవుతుంది దీనివల్ల కూడా. ఇది చూస్తున్నారు కదా, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వీళ్ళ రెవెన్యూలో 80% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది రీసెంట్ గా వీళ్ళు స్టార్ట్ చేసిన సెగ్మెంట్. ఓకే, ఇది ఒక విధంగా పాజిటివ్, ఎందుకంటే ఒక దాంట్లో రెవెన్యూ తగ్గినా దాన్ని ఇంకొక దాంట్లో పెంచుకుంటూ వచ్చారు. కానీ అంటే ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ సేల్స్ అనేవి ఎంత కన్సిస్టెంట్ గా ఉంటాయి నెక్స్ట్ అనేది అయితే చూస్తుండాలన్నమాట. ఈ సేల్స్ కనుక ఎప్పుడైనా ఇంపాక్ట్ అయినాయి అంటే మాత్రం కంపెనీ షేర్ ప్రైస్ ఎఫెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, టారిఫ్ అండ్ రెగ్యులేటరీ కన్సర్న్స్. ఇది మేజర్, ఎందుకంటే మీరు ఇందాక చూసారు కదా, ఈ కంపెనీ ఎక్కువగా ఇంటర్నేషనల్ సేల్స్ అంటే మేజర్ గా యూఎస్ఏ సేల్స్ మీద డిపెండ్ అయితే ఉంది. యూఎస్ లో ఎప్పుడైనా సేల్స్ ఇంపాక్ట్ అయినాయి అంటే ఆటోమేటిక్ గా దీని యొక్క రెవెన్యూ అనేది తగ్గుతుంది. రీసెంట్ గా చూస్తున్నారు కదా ట్రంప్ టారిఫ్స్, దాని ప్రకారం ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఈ డైమండ్స్ ని ఈ టారిఫ్స్ కనుక పెంచినట్లయితే ఆటోమేటిక్ గా ఆ ఇంపాక్ట్ అయితే కంపెనీ ప్రాఫిట్ మీద అయితే పడుతుంది కంపల్సరీ. సో ఈ మధ్య ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ కంపెనీలో అయితే కంపెనీ షేర్ లో అయితే కొంచెం ప్రెజర్ అయితే కనబడుతుంది. మెయిన్ రీజన్ ఇదన్నమాట. ఎందుకంటే ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీలో కనుక ఏదైనా చార్జెస్ కనుక పెంచినట్లయితే ఆటోమేటిక్ గా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది రిడ్యూస్ అయితే అవుతుంది. సో ఈ పాయింట్ అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ డైమండ్స్ మీద కానీ ఏదైనా టారిఫ్ ట్రంప్ కానీ లేకపోతే ఏదైనా టారిఫ్ పెరగడం కానీ చార్జెస్ పెరగడం కానీ జరిగితే మాత్రం ఈ కంపెనీకి అది నెగిటివ్ న్యూస్ అనమాట. ఈ విషయాన్ని అయితే ట్రాక్ చేయండి. నెక్స్ట్, టెక్నికల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. హై వాలటిలిటీ, నేను చెప్పాను కదా, ఓన్లీ ఫిబ్రవరి మంత్ లోనే స్టాక్ మాక్సిమం ఫాల్ అయితే ఉంది. జనవరి నుంచి ఫిబ్రవరి మంత్ లో చూస్తున్నారు కదా, స్టాక్ లాస్ట్ 27.98% ఇన్ మంత్. ఈ మాక్సిమం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు, లేదంటే ఇన్వెస్టర్స్ కన్సర్న్ అవ్వచ్చు, లేకపోతే ట్రంప్ గెలిచాడు నెక్స్ట్ టారిఫ్స్ అంటున్నారు దీనివల్ల ప్రెజర్ పడే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఉండొచ్చు. ఏదైతే ఇంత సడన్ హెవీ సెల్లింగ్ అయితే స్టాక్ లో అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు ఓన్లీ ఫిబ్రవరి 14 స్టాక్ 7.18% సింగిల్ డేలో డ్రాప్ అయితే అయింది. అంటే లార్జ్ ఇన్వెస్టర్ ఎగ్జిట్ అయ్యారు అన్నది అయితే పాయింట్ అనమాట. సో ఇంత హెవీగా 1 or 2 months లోనే షేర్ పడింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇన్వెస్టర్స్ కి కన్సర్న్ ఉంది అని. మేజర్ గా ట్రంప్ యూఎస్ మీద యూఎస్ సేల్స్ మీద కంపెనీ డిపెండ్ అయిపోవడం అనేది మేజర్ డ్రాబ్యాక్ అనమాట ప్రెజెంట్ ఉన్న కండిషన్స్. నెక్స్ట్, ఇన్సైడర్ సెల్లింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. ఇందాక చూసారు ప్రమోటర్ వాటా అయితే వాళ్ళు తగ్గించుకుంటూ వస్తున్నారు, కానీ ప్రెజెంట్ కూడా 66% వాటా అయితే ఉంది. కానీ ఏంటంటే లాస్ట్ 2 quarters నుంచి వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ వాటాను అయితే తగ్గించుకుంటారు అనమాట. దీనివల్ల ఇన్వెస్టర్స్ ఏమనిపిస్తుంది అంటే ప్రమోటర్స్ వాళ్ళ కంపెనీ గ్రోత్ మీద కాన్ఫిడెన్స్ లేదు అనే ఒక ఇంపాక్ట్ అయితే పడుతుంది అనమాట. సో అదొక నెగిటివ్. అలాగే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేదు. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ చూస్తున్నారు కదా, రీసెంట్ గా డిసెంబర్ లోనే పాయింట్స్ లో ఉన్నది కూడా పాయింట్స్ లో మాత్రమే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ కంపెనీస్ లో. ఈ కంపెనీలో మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంతా రిటైల్ హోల్డర్సే ఉన్నారు. సో ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అయితే లేదు ఈ స్టాక్ కి. ఇది కూడా ఒక విధంగా డ్రాబ్యాక్ అనమాట. నెక్స్ట్, థర్డ్ ఫ్యాక్టర్ మార్కెట్ డ్రివెన్ ఫ్యాక్టర్స్. మీకు ఆల్రెడీ తెలుసు ఓవరాల్ గా ఈ జ్యువెలరీ సెక్టర్ లో వీక్నెస్ అయితే ఉంది. మిగతా కంపెనీస్ కూడా మీరు కంపేర్ చేసుకుంటే వాళ్ళ సేల్స్ కూడా డౌన్ అయినాయి. అది ఒక రీజన్ అనమాట. ఎందుకంటే ఈ ఒక్క షేరే కాదు, ఆ కంపెనీస్ లో ఉన్న టైటాన్ కానీ కళ్యాణ్ జ్యువెలరీ కానీ వీళ్ళందరి సేల్స్ కూడా సేల్స్ గ్రోత్ అయితే తగ్గింది. సో అదొక ఫ్యాక్టర్. అలాగే గ్లోబల్ డిమాండ్, ఎందుకంటే యూఎస్ లో డిమాండ్ అయితే తగ్గింది ఈ డైమండ్స్ కానీ గోల్డ్ సేల్స్ కానీ. దానివల్ల ఆటోమేటిక్ గా రెవెన్యూ యూఎస్ నుంచే కాబట్టి ఈ కంపెనీ మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంది. నెక్స్ట్, సీజనల్ వీక్నెస్ ఇన్ స్టాక్ పర్ఫార్మెన్స్. మీరు హిస్టారికల్ గా కూడా కంపేర్ చేసినా సరే ఈ మార్చ్ అనేది గోల్డ్ కంపెనీస్ కి somewhat నెగిటివ్ అనమాట. మీరు పాత డేటా చూసినా సరే 16 years లో 11 years మార్చ్ లో అయితే ఈ షేర్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇదే ఫండమెంటల్ రీజన్ కాదు, టెక్నికల్ రీజన్ కాదు, బట్ ఏంటంటే ఒక విధంగా సెంటిమెంటల్ రీజన్ అనమాట. మార్చ్ అనేది గోల్డ్ కంపెనీస్ కి అంత పాజిటివ్ గా అయితే లేదు.
సో అది కూడా మేబీ ఇన్వెస్టర్స్ ఒక రీజన్ కింద తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ ఇది మేజర్ రీజన్ అయితే కాదనమాట. సో ఇది ఒక రీజన్. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ గా దీని కన్క్లూజన్ ఏంటంటే, ఈ డౌన్వర్డ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా కంటిన్యూ అవడానికి అంటే, ఇప్పుడు ఏదైనా ట్రంప్ నుంచి ఏ ఇంపాక్ట్ వస్తుంది అన్నది మేజర్. అలాగే ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క సేల్స్ నెక్స్ట్ ఎలా ఉంటాయి అన్నది జాగ్రత్తగా అయితే గమనిస్తుండండి. ఈ 2 పాయింట్లో ఏ పాయింట్ ఇంపాక్ట్ చేసినా స్టాక్ లో అయితే భారీ ప్రెజర్ అయితే చూడడానికి అవకాశం ఉందన్నమాట. ఒకవేళ కానీ ఈ రెండింటి నుంచి ఎటువంటి నెగిటివ్ న్యూస్ రాకపోతే మాత్రం షేర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కీగా ఈ 2 పాయింట్లను అయితే అబ్జర్వ్ చేయండి. యూఎస్ సేల్స్ ఎలా ఉన్నాయి, యూఎస్ నుంచి వచ్చే టారిఫ్స్ ఎలా టారిఫ్ ఎఫెక్ట్ అయినా ఉందా లేదా, ఆవిడది ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ యొక్క రెవెన్యూ కన్సిస్టెంట్ గా పెరుగుతుందా, ఏమన్నా ఫాల్ అయితే ఉందా, ఈ 3 పాయింట్లు అయితే గమనించాలి. ఓకేనా, ఇది ఓవరాల్ గా ఈ స్టాక్ గురించి అయితే అనాలిసిస్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ కూడా మీకు చార్ట్ లో చూపిస్తాను. ఏ ప్రైస్ దగ్గర అయితే ఎంట్రీ బెస్ట్, ఏ ప్రైస్ దగ్గర అయితే ఎగ్జిట్ బెస్ట్ అనేది ఇప్పుడు ఒకసారి అయితే అనాలిసిస్ చేస్తుంది. ఓకే, ఇదైతే గోల్డియం ఇంటర్నేషనల్ యొక్క చార్ట్ అనమాట. దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు మన పాత వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం ఒకసారి అయితే మన ప్రతి స్టాక్ గురించి అనాలిసిస్ అయితే డీటెయిల్ గా పోస్ట్ చేస్తాం. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నది కూడా డీటెయిల్ గా అందులో టెక్నికల్ అనాలిసిస్ కూడా చూపించాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు టాటా మోటార్స్ అనాలిసిస్ అయితే మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి అయితే చూడండి. అందులో మనం సపోర్ట్ ఎక్కడ పెట్టుకున్నాం, ఇప్పుడు ప్రైస్ ఎలా రియాక్ట్ అయింది అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ సపోర్ట్స్ అని అందులో డ్రా చేసి ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఎలా రియాక్ట్ అయింది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది టాటా మోటార్స్ స్టాక్. మనం డిస్కస్ చేసుకున్న సపోర్ట్ పాయింట్స్ అయితే 580 to 630 అని. అక్కడ నుంచి ఈ పైనుంచి ఫాలైన స్టాక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. సో మన సపోర్ట్స్ అయితే వర్క్ అయితే అవుతాయి, బట్ ఏంటంటే విత్ స్టాప్ లాస్ తో మాత్రమే ట్రేడ్ చేయండి. కంపల్సరీ స్టాప్ లాస్ అయితే పెట్టండి. ఇప్పుడు ఇదే స్టాక్ అప్డేట్ కూడా ఇస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ రేంజ్ ఉంది కదా 670, ఈ 670 రేంజ్ కనుక బ్రేక్ అయ్యి పైన కనుక టాటా మోటార్స్ షేర్ కనుక సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ టార్గెట్ అయితే 740 వరకు షేర్ వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో ఇది టాటా మోటార్స్ గురించి అప్డేట్ కింద కూడా దీని అయితే కన్సిడర్ చేయండి. సో ఇలాంటి అనాలిసిస్ మనం ఎస్బీఐ గురించి చేస్తున్నాం, ఎలక్ట్రా గ్రీన్ గురించి చేస్తున్నాం, చాలా ఉన్నాయి. మన పాత వీడియోస్ అయితే ఒకసారి అయితే గమనించండి. అలాగే రీసెంట్ గా నిఫ్టీ అనాలిసిస్ కూడా చేశాను. అందులో ఏంటంటే ఈ ప్రెసెంట్ మార్కెట్ ఫాల్ లో నిఫ్టీ ఎంతవరకు పడచ్చు అన్నది డిఫరెంట్ సెక్టార్స్ లో, ఎందుకంటే నిఫ్టీలో చాలా స్టాక్స్ ఉంటాయి, అందులో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ఆ సెక్టార్స్ ని మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ సెక్టార్ సపోర్ట్స్ ఎంత దూరంగా ఉంటే నిఫ్టీ సపోర్ట్ కూడా అంత దూరంగా ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం నిఫ్టీ అనాలిసిస్ అయితే చేసి పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో ఇది వీడియో అనమాట. ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్ ఫాలో అవ్వచ్చు అనేది అయితే డిస్కస్ చేసుకున్నాం. చాలా మంది ఈ వీడియోని అయితే చూడలేదు, సరే అయితే చూడండి, చాలా డీప్ గా అనాలిసిస్ అయితే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు అన్నది కూడా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. దాన్ని బట్టి మన అనాలిసిస్ ఎంతవరకు మీకు ఉపయోగపడింది అన్నది నాకు అర్థమవుతుంది అనమాట. ఇంకా చేంజెస్ ఏమన్నా ఉన్నా లేదా అప్డేట్ ఏమన్నా కూడా మన నెక్స్ట్ వీడియోస్ లో నేను దాని గురించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే మనం గోల్డియం ఇంటర్నేషనల్ షేర్ గురించి టెక్నికల్ అనాలిసిస్ అయితే చేసుకుందాం. సో ఇదైతే చార్ట్. ఇది ఇయర్లీ టైం ఫ్రేమ్, హాఫ్ ఇయర్లీ టైం ఫ్రేమ్, క్వార్టర్లీ టైం ఫ్రేమ్, ఈ 3 టైం ఫ్రేమ్ లో చూసినా సరే 200, 250 దగ్గర మాత్రమే సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో లేటెస్ట్ గా మంత్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. మంత్లీలో చూస్తే మేజర్ క్రూషియల్ సపోర్ట్ అయితే 300 to 320 మంత్లీలో సపోర్ట్ అయితే చూపిస్తుంది. వీక్లీలో చూసినా సరే 300 to 335. సో ప్రెసెంట్ సపోర్ట్ దగ్గర నుంచి అయితే షేర్ అయితే పైకి వెళ్ళడం అయితే చూస్తున్నాం, బట్ ఈ యొక్క సపోర్ట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండి, 300 to 335. ఒకవేళ కానీ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే షేర్ 250 or 227 వరకు ఫాలో అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది క్రూషియల్ సపోర్ట్ అనమాట, 300 to 335. ఈ రేంజ్ పైన ఉన్నంత వరకు షేర్ ప్రైస్ పైకి ట్రేడ్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫైనల్ టార్గెట్ గా చూస్తే 483, 480 అనేది మనం టార్గెట్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు షేర్ 335 పైన ట్రేడ్ అయ్యి పైకి వెళ్తుంటే ఈఎంఐ 20 కూడా ఉంది కదా 403 దగ్గర, ఈ 400 అబౌవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ కింద 418 అయితే టార్గెట్ కింద ఈ షేర్లు అయితే పెట్టుకోవచ్చు. బట్ ఈ సపోర్ట్ మాత్రం కంపల్సరీ బ్రేక్ అవ్వకుండా పైన ట్రేడ్ అవ్వాలి. ఓకేనా, సో సపోర్ట్ నుంచి అయితే రియాక్ట్ అయింది. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ డెత్ క్లాస్ ఓవర్ అయితే ఉంది 450 రేంజ్ లో. ఈ డెత్ క్లాస్ ఓవర్ కూడా డైలీ టైం ఫ్రేమ్ లో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో 450 దగ్గర కొంత షేర్ కనుక పైకి వెళ్తే మాత్రం 450 దగ్గర కొంత కన్సల్టేషన్ అయితే రావచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కింద అయితే 418 అయితే మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో చెప్పాను కదా, మేజర్ సపోర్ట్, మేజర్ రెసిస్టెన్స్ పాయింట్స్ అయితే మీకు డిస్కస్ చేశాను. ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ప్రెసెంట్ అయితే షేర్ మిడిల్ లో ఉంది, 400 పైన సస్టైన్ అయ్యి మనకి పైకి వెళ్ళే ఇది కనిపించినప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేసి 480 దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. షేర్ కనుక కిందకి వచ్చి 300 బిలో వస్తే మాత్రం ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంట్రీ అయితే 220, 230 దగ్గర అయితే ప్లాన్ చేసుకోండి. అంతేగాని మధ్యలో మాత్రం ఇక్కడ ఇందులో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఈ కంపెనీ గురించి ఎవరైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం ఈ 3 పారామీటర్ ఆల్రెడీ చెప్పాను కదా, యూఎస్ సేల్స్, టారిఫ్ న్యూస్, అలాగే డైమండ్ సేల్స్, అదే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్, ఈ 3 యొక్క డేటాను అయితే రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి. దాన్ని బట్టి మాత్రమే మీ నెక్స్ట్ డెసిషన్ ఇందులో ఉండాలా ఎగ్జిట్ అవ్వాలన్నది మాత్రం డెసిషన్ అయితే తీసుకోండి.
సో ఇది మన డీప్ అనాలిసిస్ అయితే. మీకు నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి అనాలిసిస్ ఏదైనా స్టాక్ గురించి కావాలి అనుకుంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసి వీడియోని అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా నుంచి మీకు వస్తూనే ఉంటాయి. సో మా ఛానల్ అయితే కొంచెం లైక్స్ ద్వారా కామెంట్స్ ద్వారా ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.